అంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నామో అదే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్లో. ఎందుకంటే వాహనదారులు టెన్షన్ పడుతున్నారు. మనం చూస్తున్న విజువల్ దానికి ఎగ్జాంపుల్. పెట్రోల్ డీజిల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు. ఇంకేం లేదు, ఇంధనం కొరత ఉంది, సో పెట్రోల్ తక్కువ ఉంది, డీజిల్ తక్కువ ఉంది అని ప్రచారంతోనే ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు. నగరంలో ఇక దగ్గరగా చాలా వరకు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూలు చూస్తున్నాం. బంజారా హిల్స్, రాజేంద్ర నగర్, జీడిమెట్ల, పాత బస్తీ, సో చాలా వైపులా మనకి ఈ పరిస్థితి కనిపిస్తోంది. భారీగా వాహనాలు రావడంతో కొన్ని చోట్ల బంకులు మూసేస్తున్నారు. అంటే ఇంత రష్ వస్తే ఇంకెక్కడ. సో పెట్రోల్ డీజిల్ దొరకదని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అవన్నీ రూమర్లు. వాటిని చూసి టెన్షన్ పడి ఇంతమంది వస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్తో సరఫరాపై ఇప్పుడు ఒత్తిడి పడింది. రూమర్లను నమ్మొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. జనరల్గా ఇంధన సరఫరా మామూలుగానే కొనసాగుతుందని క్లారిటీ ఇస్తున్నారు. అవసరానికి మించి మాత్రం నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్న ఆయిల్ కంపెనీల అధికారులు కూడా. సో దయచేసి టీవీ నేను కూడా మీకు విన్నవిస్తోంది, ప్రచారం అండ్ పుకార్లు నమ్మొద్దు. అవసరమైనంత వరకు మాత్రమే పెట్రోల్ డీజిల్ వినియోగించుకుంటే అందరికీ మంచిది, అందరికీ వస్తుంది కూడా. స్టాక్ అంతా పెట్రోల్ ఉంది. ఎవరు ఎఫ్ఐ ఫెలాచిరో తెలియదు. మొత్తం అంతా ఇక్కడికి వస్తున్నారు. ఎఫ్ఐ మొత్తం ఫెలాచేసారు. స్టాక్ మొత్తం ఉంది. ట్యాంకర్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కావాలనే ఇంకా కస్టమర్స్ మా మీద ఎగబడుతున్నారు. అది స్టాక్ అంతా ఉంది. ట్యాంకర్స్ కూడా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అన్ని ట్యాంకర్స్ అయితే వస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. అన్న కరెక్ట్గా లేదన్న, ఒక లైన్ అనేది లేదు. ఇది ఎప్పుడు పెట్రోల్ వచ్చిద్దో ఎప్పుడు అవుతుందో కూడా తెలియట్లేదు జనాలకి. ఏంటంటే రాదు అంటున్నారు, వచ్చిద్దో రాదో మాకు కూడా తెలియట్లా. ఎవరికాళ్ళు ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటున్నారు. ఇది వచ్చి ఎంత లైన్ ఉందో దానికి ఒక వరుస లేదు, ఒక వాయా లేదు. ఎవడు పడితే అటు నుంచి వస్తున్నాడు, ఇటు నుంచి వస్తున్నాడు. వాళ్ళకి కొట్టేవాళ్ళు అయితే లేరు అక్కడ. ఎవరు ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉన్నారు. ఒక్కో దానికి ఒకళ్ళు ఇద్దరు ఉంటే తొందరగా అయిపోద్ది లైన్ కూడా.